హాయ్ ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే జీడికల్లు సమీపంలో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ తోటలో ఉన్నాం. ఈ డ్రాగన్ ఫ్రూట్ తోట చూసినట్టయితే పోలింగ్ సిస్టమ్ మొత్తం డ్రాగన్ ఫ్రూట్ చెట్టు యొక్క జీవితకాలం చూసుకున్నట్టయితే 50 సంవత్సరాల పైన ఉంటుందని అంచనా వేశారు. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ యొక్క మొక్క నాటిన తర్వాత 14 నెలల తర్వాత ఫస్ట్ క్రాప్ వస్తుంది. ఫస్ట్ క్రాప్ చూసుకున్నట్టయితే 3 నుంచి 4 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. తర్వాత చూసుకున్నట్టయితే రెండవ సంవత్సరం 7 నుంచి 8 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. తర్వాత మూడవ సంవత్సరం చూసుకున్నట్టయితే 11 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఈ 4వ సంవత్సరం 5వ సంవత్సరం చూసుకున్నట్టయితే 14 నుంచి 15 టన్నుల వరకు వస్తుంది అన్నమాట. సంవత్సరాలు పెరిగే కొద్దీ మల్టిప్లై అవ్వకుండా వస్తుంది డ్రాగన్ ఫ్రూట్ యొక్క పంట. మనం చూసుకున్నట్టయితే మనం 1 ఎకరం డ్రాగన్ ఫ్రూట్ యొక్క తోట పెట్టాలనుకుంటే సుమారు 5 నుంచి 6 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఖర్చు చూసుకున్నట్టయితే మనం 1 ఎకరానికి చూసుకున్నట్టయితే సిమెంట్ పోళ్ళు 1 ఎకరానికి 500 సిమెంట్ పోళ్ళు పడతాయి. 500 సిమెంట్ పోళ్ళు ఒక్క పోలికి వచ్చేసి 4 చెట్లు పడతాయి. 4 డ్రాగన్ ఫ్రూట్ యొక్క మొక్కలు పడతాయి. చూసుకున్నట్టయితే మనకు 2000 మొక్కల వరకు పడతాయి. 500 సిమెంట్ పోల్ పడతాయి. ఒక్క సిమెంట్ పోల్ చూసుకున్నట్టయితే 500 నుంచి 600 వరకు పడుతుంది మనకు. అదే ఒక డ్రాగన్ ఫ్రూట్ యొక్క మొక్క చూసుకున్నట్టయితే ఒక 70 నుంచి 100 రూపాయల వరకు పడుతుంది. తర్వాత చూసుకున్నట్టయితే డ్రిప్పుకి ప్లస్ మళ్ళీ లేబర్ ఛార్జెస్ అన్నీ చూసుకుంటే ఓవరాల్గా అదో 1 లక్ష అవుతుంది. ప్లాంట్స్కి 2 lakhs అవుతాయి. డ్రిప్కి లేబర్ ఛార్జెస్ అవి కలిపి ఒక 1 lakh. ఒక పోల్స్కి మొత్తం చూసుకున్నట్టయితే ఒక 3 లక్షల వరకు అవుతాయి. మొత్తం చూసుకున్నట్టయితే 6 లక్షల వరకు అవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఖర్చు చూసుకున్నట్టే 6 లక్షల వరకు అవుతుంది. తర్వాత ఆదాయం చూద్దాం. మొదటి సంవత్సరం ఒక 14 నెలల తర్వాత మనకు పంట దిగుబడి అనేది వస్తుంది. పంట ఎప్పుడంటే మే నుండి అక్టోబర్ వరకు వస్తుంది. 6 నెలల పంట, 6 నెలల వరకు పండ్లు అనేవి వస్తాయి. 3 నుంచి 4 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. మనకు ఫస్ట్ సంవత్సరం చూసుకున్నట్టయితే 3 నుంచి 4 లక్షల వరకు వస్తుంది. తర్వాత చూసుకున్నట్టయితే మనం క్రాప్ అయిపోతుంది. క్రాప్ అయిపోయిన తర్వాత మనం చూసుకున్నట్టయితే డిసెంబర్లో మనం చెట్లు ఏం చేయాలంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం డిసెంబర్ నుంచి మే వరకు జనవరి నుంచి మే వరకు ఇక మనం చెట్లు అమ్ముకోవచ్చు. చెట్లు అమ్ముకుంటే ఎటు చూసినా చెట్లు అమ్ముకుంటే ఒక 5-6 lakhs వరకు వస్తాయి. అవి ఒక 3-4 లక్షలు, అవి 3 లక్షలు, ఇవి 5 లక్షలు వేసుకున్నట్టయితే మనం మొదటి సంవత్సరం 8 లక్షల వరకు వస్తుంది. రెండో సంవత్సరం నుంచి మొదటి సంవత్సరం ఖర్చులు అన్నీ వెళ్ళిపోతాయి. రెండో సంవత్సరం నుంచి వచ్చేది మొత్తం నీకు ఆదాయం. ఇంకా మనం చూసుకున్నట్టయితే చెట్లు అమ్మే విధానం 3 types ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి స్టెమ్, డైరెక్ట్ మొక్కని కట్ చేసి ఇస్తారు. మొక్కని కట్ చేస్తే అది 50 నుంచి 70 రూపాయల వరకు పడుతుంది. తర్వాత వచ్చేసి సెకండ్ సిస్టమ్ వచ్చేసి మనకి నర్సరీలో చెట్లు పెడతారు. పెట్టిన తర్వాత వేర్లు వచ్చిన తర్వాత డైరెక్ట్ వేర్ల నుంచి తీసి ఇస్తారు. అట్లా చూసుకున్నట్టయితే 100 నుంచి 120 వరకు పడుతుంది మనకి. తర్వాత చూసుకున్నట్టయితే మనకి కవర్లో పెట్టి ప్యాక్ చేసి ఇస్తారు. అది థర్డ్ సిస్టమ్ వచ్చేసి కవర్లో పెట్టి ప్యాక్ చేసి ఇస్తారు. అది చూసుకున్నట్టయితే 160 నుంచి 170 వరకు పడుతుంది మనకి. బల్క్లో తీసుకుంటే తక్కువ పడుతుంది. ఒక 2000 చెట్లు అయితేనేమో ఒక 100 రూపాయల వరకు పడుతుంది మనకి. 100-120 పడుతుంది. అదే తక్కువ చెట్లు తీసుకున్నట్టయితే 150 నుంచి 170 మధ్యలో తీసుకుంటారు. ఎంత నీకు ఒక 5 చెట్లు 10 చెట్లు కావాలనుకుంటే 170-150 వరకు ఛార్జ్ చేస్తారు. ఈ చెట్లకు చూసుకున్నట్టయితే రోగాలు అనేటివి 3 రకాలు వస్తాయి. 3 types ఆఫ్ డిసీజెస్. నెంబర్ 1 డిసీజ్ వచ్చేసి రెడ్ రస్ట్. మొదటగా రెడ్ రస్ట్ అనే వ్యాధి వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి డీకంపోజిషన్ అవుతుంటుంది ట్రీ. థర్డ్ వన్ వచ్చేసి సన్ బర్నింగ్.
ఈ మూడు వ్యాధులకి చూసుకున్నట్టయితే మనం కయోలినా నెఫోలి 19 అనే పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేస్తే సరిపోతుంది. డ్రాగన్ ఫ్రూట్ యొక్క తోట వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒకసారి పెట్టినట్టయితే 50 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది. మనం చూసుకున్నట్టయితే 6 నెలలు చెట్లు అమ్మొచ్చు, 6 నెలలు పండ్లు అమ్మొచ్చు. మనం చూసుకున్నట్టయితే పెద్దగా వేయాల్సిన మెడిసిన్స్ ఏముండే. చూసుకున్నట్టయితే మనం పశువుల పేడ వేస్తే సరిపోతుంది. డ్రాగన్ ఫ్రూట్ యొక్క తోట చూసుకున్నట్టయితే మనం 2 రకాలుగా వేయవచ్చు. ఒకటి ట్రేల్ సిస్టమ్, ఇంకోటి వచ్చి పోల్ సిస్టమ్. ఇది చూసుకున్నట్టయితే పోల్ సిస్టమ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.